సో ఇదైతే ఒక ర్యాండమ్ వీడియో. నేనైతే ఎప్పుడు వీడియో అయిపోయిన తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తా. బట్ ఒక్కసారి ర్యాండమ్గా బ్లాగ్ చేద్దాం అని చెప్పి ఐ వాజ్ ట్రైయింగ్ టు డూ అనమాట. ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వడం ఎందుకు, ఒకసారి వీడియోలో మాట్లాడి చూద్దాం, ఇట్లా చేస్తున్నా అని చెప్పి నేను వీడియో చేద్దాం అనుకున్నా. అండ్ యూ గైస్ ఆర్ నీడ్ టు నో, నేనేదో ఏడుద్దాం అని చెప్పి వీడియో రికార్డ్ చేయలేదు. వీడియో రికార్డ్ చేస్తుండగా ఎందుకో తెలియకుండా ఏడ్చాను నేను. ఎక్కడో ఒక జరిగే సిచ్యువేషన్ ఇంకెక్కడో ఒక సిచ్యువేషన్ డిసైడ్ చేస్తుంది అంటారు కదా, అలాంటి సిచ్యువేషన్ అనమాట. నా బిహేవియరల్ చేంజెస్ ఇట్లా రావడానికి, నేను నాట్ గా బిహేవ్ చేయడానికి చాలా కారణాలే ఉంటాయి. పిచ్చిదానిలాగా ఎప్పుడు నవ్వుతూనే కాదు, పిచ్చిదానిలాగా తెలియకుండా ఇలా ఏడుస్తూ కూడా ఉంటాను. బట్ అందరికి కనిపించదు, అదంతే. ఏదైనా ఒక విషయం గురించి బాగా డీప్ గా ఓవర్ థింక్ చేసినప్పుడు అన్ని క్వశ్చన్స్ నేనే వేసుకొని వాటికి ఆన్సర్స్ కూడా నేనే ఇచ్చేసుకొని ఏడుస్తాను అనమాట ఇలాగా. ఇంకా ఏడవడం వల్ల తిండి కూడా నేను పక్కన పెట్టేశాను. ఇంకా ఏడుపు కార్యక్రమం అయితే అయిపోయింది. తర్వాత నాకు ఒక పార్సల్ వచ్చింది. ఇది ఎక్కడి నుండి వచ్చిందో తెలీదు. నాకైతే బుర్ర పిచ్చెక్కిపోయింది. నేనే పడుకున్నప్పుడు ఏమైనా ఆర్డర్ ప్లేస్ చేశాను అనిపించింది. ఆ తర్వాత గుర్తొచ్చింది నాకు ఒక 2 ప్రమోషన్ ప్యాకేజెస్ రావాలి. సో అదే ఇదనమాట. ఈ ప్రొడక్ట్ ఇంకా పర్చేస్ చేయాలని చెప్పి మనీ సేవ్ చేద్దాం అనుకున్నాను. బట్ అవసరం లేకుండా నాకు ప్రమోషన్ కి ఫ్రీగా వచ్చింది. ఇంకా ఫుల్ హ్యాపీ తెలుసా.